నాగర్ కర్నూలు జిల్లాలో 10వ తరగతి పరీక్షలు అత్యంత పారదర్శకంగా సజావుగా కొనసాగుతున్నాయని ఈ రోజు పరీక్షల్లో భాగంగా 60 కేంద్రాల్లో పరీక్షలు సాఫీగా కొనసాగాయని నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ రమేష్ కుమార్ మాట్లాడారు. పరీక్షల విధి నిర్వహణలో భాగంగా వివిధ పోలీస్ స్టేషన్ల నుండి ప్రశ్న పత్రాల తరలింపు ప్రక్రియను అత్యంత కీలకంగా ఏ రోజు పరీక్ష ఆ రోజు నిర్వహించే ప్రశ్న పత్రాలనే తరలిస్తూ ప్రశ్న పత్రాల డబ్బాలపై కోడ్ నెంబర్లను 1కి 2 సార్లు సరిచూసుకుని ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని వారు ఈ సందర్భంగా తెలిపారు. విద్యార్థులకు కావాలి చిన్న అన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. నేటి పరీక్షల్ని జిల్లా వ్యాప్తంగా అత్యంత పారదర్శకంగా సజావుగా అధికార బృందాలు 33 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి పరీక్షల్ని ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని వారు తెలిపారు. జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు దారి తీయకుండా 2వ రోజు పరీక్షలు సజావుగా కొనసాగాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్ రావు, మండల విద్యా అధికారులు భాస్కర్ రెడ్డి, శంకర్ నాయక్, చంద్రుడు నాయక్, శ్రీనివాస్ రెడ్డి, కార్యాలయ పర్యవేక్షకులు నాగేందర్, సెక్షన్ క్లర్క్ సాయి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఇన్విజిలేటర్ కూడా చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ తీసుకువెళ్ళేటప్పుడు ఆ రోజుకు సంబంధించిన సెట్ 1 అయినా ఆ డేటు ఎగ్జామ్ పేపర్ కోడ్ అవన్నీ కూడా జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళండి. మళ్ళీ ఆడికి తీసుకుపోయిన తర్వాత మళ్ళీ బ్యాగ్ వచ్చి మళ్ళీ వెళ్ళాలంటే చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది. ఒకటికి 3-4 సార్లు ఇన్షూర్ చేసుకోండి ఆ రోజు ఏ పేపర్ది ఉంది జెంట్ ఇన్విజిలేటర్ తోటి ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. అమ్మాయిలకు చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక సపరేట్ రూమ్ లోపలికో ఏదో ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళి మీ ఫ్రిస్కింగ్ చేయడం అనేది కూడా కంపల్సరీ జరగాల్సిందే. వీళ్ళకి ఎక్కడ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తలేరు. వాళ్ళు రోజు చేయబుల్గా డైరెక్ట్ రూమ్ లోపలికి వెళ్ళిపోతున్నారు. రూమ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎక్కడ వాళ్ళు ఏం అబ్జర్వేషన్ చేస్తలేరు.